వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కొద్దిసేపటి క్రితం విపిఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రులందరి ముందుకు వచ్చినటువంటి విపిఆర్ అందరికీ చేతులు జోడించి నమస్కరించారు. అదేవిధంగా పార్టీ నుంచి తన వ్యక్తిగత రీజన్స్ కారణంగా రాజీనామా చేస్తున్నానని చెప్పి ప్రకటించారు. ఇంతవరకు సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి కార్యాచరణ అయితే వెంటనే ప్రకటిస్తాను అని చెప్పి కొద్దిసేపటి క్రితం ఆయన తదుపరి కార్యాచరణ తొందరలోనే ప్రకటిస్తానని చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియా మిత్రుల ముందుకు వచ్చి వైసీపీకి అయితే ప్రస్తుతానికి రాజీనామా చేస్తున్నట్టయితే ఒక క్లారిటీకి ఇచ్చారు. ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు నగరానికి సంబంధించిన సీటు వ్యవహారంలో విపిఆర్కు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్ది విభేదాలు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ను అనిల్ కుమార్ యాదవ్ తరపున ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో విపిఆర్ వెంటనే కూడా అంటే తనకు సంబంధించి తనకు ఇన్ఫర్మేషన్ లేకుండా అభ్యర్థిని ప్రకటించారు అనేటువంటి రీజన్స్తో తాను రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందని అందరూ కూడా భావిస్తూ వచ్చారు. ప్రధానంగా ఆయన కూడా అయితే ఈ పార్టీ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు, కొంత నిశ్శబ్దంగానే ఉన్నారు. కొంతకాలం ఎవరితో మాట్లాడలేదు. అదేవిధంగా ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో వచ్చాయి. సో దాని తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళడం జరిగింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మీడియా మిత్రులందరి సమక్షంలో ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నాను, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తారు అనేటువంటి ప్రచారం దీంతో ఊపందుకుంది. ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అన్న ప్రచారం అయితే సాగుతోంది. అదేవిధంగా ఈ ప్రకటన చేసే సమయంలో వైసీపీలో యువ నాయకుడిగా ఉండేటువంటి రూప్ కుమార్ యాదవ్ కూడా ఆయన పక్కనే ఉన్నారు. సో తదుపరి కార్యాచరణ ఆయన ఏం ప్రకటిస్తారనేది మనం చూడాలి. అదేవిధంగా రూప్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే విపిఆర్ మాత్రం ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నట్టయితే కీలక ప్రకటన చేశారు. తన నివాసంలో అందరి ముందు ఈ ప్రకటన చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. సో దీంతో విపిఆర్ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం లేదు. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా విపిఆర్ ఏదైతే నెల్లూరు ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది. కెమెరామెన్ వంశీ కృష్ణాడితో హుసేన్, సాస్ టీవీ.